అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలమూరు రైతాంగం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చేసింది. కృష్ణమ్మ పరుగులు పెడుతూ పాలమూరు పంట పొలాల నుంచి శ్రీశైలం జలాశయం వైపుకు పరుగులు పెడుతుంది. జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో పాల పొంగులా పొంగి పొర్లుతుంది కృష్ణమ్మ. ఒకవైపు కమ్ముకున్న ముసురు వర్షం, మరోవైపు కృష్ణానది పరవళ్ళు, మరో పక్కన చేపల వేపుడు, వీటన్నిటిని ఆస్వాదించేందుకు సందర్శకుల తాకిడి జూరాల ప్రాజెక్టుకు పెరిగిపోతుంది. జూరాల ప్రాజెక్టు అందాలపై ఆర్టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్పై నిర్మించిన మొదటి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టునే ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి వరప్రదాయనిగా నిలుస్తుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి నారాయణపూర్ డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరంతా వచ్చి చేరింది. ప్రస్తుతం నిండు కుండలా మారినటువంటి జూరాల ప్రాజెక్టు వద్ద గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు జల కళ సంతరించుకుంది. 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం జలాశయం వైపుకు వెళ్తుంది. రైతన్నలంతా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రైతాంగం ఎప్పుడెప్పుడు వరద నీరు వస్తుందంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చేసింది. మొత్తానికి కృష్ణా నది పూర్తిగా పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం జలాశయం వైపుకు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. గేట్లను ఎత్తడంతో పాల పొంగులాగా కృష్ణమ్మ పొంగి పొర్లుతూ పరవళ్ళు తొక్కుతూ ముందుకెళ్తుంది. కృష్ణానది ప్రాజెక్టు చూసుకున్నట్టయితే పూర్తిగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా రాతి కట్టడం, దాదాపుగా కిలోమీటర్ పొడవు ఉంటుంది. 27.80 మీటర్ల ఎత్తులో ఈ ప్రాజెక్టు నిర్మించబడి ఉంది. పూర్తిగా ఈ ప్రాజెక్టు దగ్గర 64 క్లస్టర్ గేట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 64 గాను 17 గేట్లు ఎత్తి నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణానదిపై నిర్మించినటువంటి జూరాల ప్రాజెక్టుపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినటువంటి రైతాంగం అంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది. సో ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారిన నేపథ్యంలో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకున్నట్టయితే 317 మీటర్లు ఉంటుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ చూసుకున్నట్టయితే 9.657 టీఎంసీలుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కనుక పూర్తిగా నిండుకుండలా మారినట్టయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమృద్ధిగా పంటలు పండించుకునేందుకు వీలుంటుందంటూ కూడా రైతాంగం అంతా కూడా ఎంతగానో ఆశలు పెట్టుకొని ఉంటారు. జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు దగ్గర నుంచి ఎప్పుడైతే నిండుకుండలా మారి నీటిని దిగువకు విడుదల చేస్తారో అప్పుడు ఈ మిగతా ప్రాజెక్టులు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారుతాయి. సో దీంతో రైతాంగం అంతా కూడా తమ పంటల్ని పండించుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుందంటూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. సో ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టుకు గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత వరద నీరు రావడానికి ఆలస్యం జరిగింది. గత 15 రోజుల క్రితం చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా వెలవెలబోయింది. జూరాల ప్రాజెక్ట్ అంతా వెలవెలబోతుండడంతో రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సో జూరాల ప్రాజెక్టుకు ఎప్పుడెప్పుడు వరద నీరు వచ్చి చేరుతుందంటూ కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి రైతుల కళ ప్రస్తుతం నెరవేరింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారిన నేపథ్యంలో గేట్లనెత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రంలో కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నారాయణపూర్ డ్యామ్ నిండుకుండలా మారింది. అక్కడ నుంచి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ పాలమూరు పంట పొలాల మీదుగా శ్రీశైలం వైపుకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు ముసురు వర్షం కమ్మేసింది, మరోవైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. సో కృష్ణా నదికి వరద నీరు పోటెత్తినటువంటి పరిస్థితి. సందర్శకులు కూడా జూరాల ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నారు. ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కృష్ణా నది దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ సుందరమైనటువంటి దృశ్యాల్ని తమ చరవాణిలో బంధించుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎప్పుడెప్పుడని ఎదురు చూసినటువంటి ఈ సందర్భం వచ్చేసిందని చెప్పవచ్చు. కృష్ణా నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వస్తూనే ఉంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారిన నేపథ్యంలో
17 గేట్లను ఎత్తి నీటిని దిగువకు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ పై ఉన్నాం. ఇక్కడ నుంచి చూస్తే చాలా ఎంత క్లియర్గా చూడవచ్చు. మనమంతా కూడా జూరాల ప్రాజెక్టు నుంచి గేట్లను ఎత్తిన సందర్భంలో కృష్ణా నది నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఇక్కడ నుంచి కిందికి వెళ్తున్నాయి. శ్రీశైలం జలాశయం వైపుకు పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా ఒక్కసారిగా గేట్లను ఎత్తిన నేపథ్యంలో కృష్ణా నది నీరంతా కూడా పొంగి పొర్లుకుంటూ బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతూ శ్రీశైలం జలాశయం వైపుకు వెళ్తున్నారు. అన్నదాతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేసి ఈ దృశ్యాలన్నీ చూసేందుకు పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కృష్ణానది పక్కనే ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఈ గేట్లు ఎత్తినటువంటి దృశ్యాలను అక్కడ నుంచి చూసేవారు. కానీ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ఎవరిని కూడా కృష్ణానది పక్కన ఉన్నటువంటి ప్రాంతానికైతే అలో చేయట్లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం బ్రిడ్జ్ పై నుంచే వచ్చేటటువంటి పర్యాటకులు ఇక్కడ నుంచే ఈ దృశ్యాలన్నీ కూడా చూస్తున్నారు. ఇక్కడ నుంచి వారంతా కూడా సెల్ఫీలు తీసుకుంటూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనపర్తి నుంచి వస్తున్నామండి. నా పేరు అరవింద్. ఎట్లా అనిపిస్తుంది? మొదటిసారి వచ్చారా? మేము ప్రతి ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తుంటాము. ఇక్కడ గేట్లు తిరగడంలో ఫ్యామిలీతో విజిటింగ్ చేసి ఎంతో ఆహ్లాదకరంగా ఒక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గడిపి ఇక్కడనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చక్కగా వనపర్తి వెళ్ళిపోతాము. ఇక్కడ గేట్లు తెరవడం ద్వారా ఏమవుతుందంటే జనాల సందర్శకుల తాకిడి ఎక్కువయ్యి ఇటువంటి వాతావరణం మళ్ళీ దొరకదనిపించి ఈ వర్షాకాలంలో వానలు పడడం వల్ల మాకు ఆహ్లాదకరంగా అనిపించి ఫ్యామిలీతో ఎన్నో టెన్షన్ల మధ్యలో అవి మేము నిన్న ఫేస్ చేసి ఉంటాం. రిలాక్స్ కోసం ఇక్కడికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. అంటే పక్కనే చేపల కూర కూడా వేస్తుంటారు. చేపలు ఇప్పుడు చేయించుకుంటారా? ఎట్లా? ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినామంటే దీంతో పాటు అది కూడా అయిపోతుంది అని చెప్పి మేము ఖచ్చితంగా అది కూడా షేర్ చేసుకొని ఫ్యామిలీతో ఒక గంట సేపు అక్కడ కూడా గడిపి ఎవరి గ్రామాలకు వాళ్ళం వెళ్తుంటాం. మీ పేరు ఏం పేరు? ప్రవళిక మా పేరు. మేము కూడా వనపర్తి. మాకు చాలా హ్యాపీగా ఉంది మేము ఇక్కడ వచ్చినందుకు. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం. ఇక్కడ బాగుంది, మాకు నచ్చింది. ఇక్కడ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సమ్మర్లో ఈ ఎండలకి చాలా అలసిపోయినాము. ఈ సండే రోజు ఈ ఒక రిఫ్రెష్మెంట్ ఫీల్, ఈ బిజీ లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ అనేది ఇప్పుడు ఉంది. ఈ వర్షాల వల్ల ఈ డ్యామ్స్ అన్ని ఓపెన్ ఎందుకు చాలా అంటే చాలా బాగుంది. షాద్నగర్ నుంచి వచ్చామండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మేము కూడా 5-4 మెంబర్స్ కార్లతోటి వచ్చాము. ఇక్కడ ఇవాళ సండే కదా అని స్పెషల్ తోటి మేము మా యూత్ అనేది వచ్చినామండి. ఫ్రెండ్స్తో వచ్చామండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. షాద్నగర్ నుంచి వచ్చాము మేము. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేవారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడికి వచ్చి పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ అట్మాస్ఫియర్ అంటూ కూడా వారంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కృష్ణా నదిపై ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు ఒక్కసారిగా గేట్లు ఎత్తడంతో పర్యాటకులు ఈరోజు ఆదివారం అందులో సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. జూరాల ప్రాజెక్టు దగ్గర గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో కుటుంబ సమేతంగా వారు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి ఈ మొత్తం ప్రాజెక్టు విజిటింగ్ తర్వాత పక్కనే చేపల వేపుడు చేస్తుంటారు. సో అక్కడికి వెళ్ళేసి ఆ చేపల కూరను కూడా తింటూ ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో గేట్లను తెరిచారు. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున సందర్శకులంతా కూడా జూరాల జలాశయానికి వస్తున్నారు. జూరాల ప్రాజెక్టు దగ్గరికి వచ్చిన తర్వాత తెరిచిన గేట్లను కృష్ణమ్మ అందాలను తిలకిస్తారు ఇక్కడికి వచ్చేటటువంటి సందర్శకులు. ఆ తర్వాత ఇక్కడ జూరాల ప్రాజెక్టు దగ్గర చేపల వేపుడు, చేపల కూర చాలా ఫేమస్. అదేవిధంగా లైవ్లో చేపలు కూడా ఇక్కడనే పట్టి అమ్ముతుంటారు. ప్రస్తుతం మనం జూరాల బ్యాక్ వాటర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ పూర్తిగా చూడవచ్చు విజువల్స్లో కూడా రకరకాల చేపలు, తుబొచ్చలు, బొచ్చలు, రవ్వలు అనేటటువంటి విభిన్న రకాలకు చెందినటువంటి చేపల్ని పట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరైతే కస్టమర్లు వస్తారో వారందరికీ వాళ్ళ కళ్ళెదుటే బతికున్నటువంటి చేపల్ని తీసుకొచ్చి లైవ్లో వాళ్ళ కళ్ళెదుటే ఇక్కడే క్లీనింగ్ చేసి వాళ్ళకి ఇస్తుంటారు. సో స్పెషల్గా చేపల పులుసు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ నేపథ్యంలోనే చేపల కూరని తినాలన్నా, చేపలని తినాలంటే ఆసక్తి చూపించే వారంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళ కళ్ళెదుటే ఫ్రెష్గా కృష్ణా నదిలో నుంచి చేపల్ని పట్టుకోవడం, తీసుకురావడం, వాళ్ళ కళ్ళెదుటే ఇక్కడే క్లీనింగ్ చేయడం చేసి ఇస్తున్న నేపథ్యంలో వారంతా కూడా చేపలని కొనేవారంతా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడ నుంచి నేరుగా మనం చూస్తున్నాగా విజువల్స్లో ఇక్కడ చేపల్ని పట్టుకొచ్చిన తర్వాత ఇక్కడే వాటన్నింటిని కూడా క్లీనింగ్ చేస్తారు. ఈ పక్కనే అక్కడ గుడిసెల్లా కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే తినాలనుకుంటారో వారందరికీ కూడా జొన్న రొట్టెలు, చేపల వేపుడు, చేపల ఫ్రై,
చేపల కూర కూడా చేసి వడ్డిస్తుంటారు. సో ఇక్కడికి చాలామంది వస్తుంటారు. కొంతమంది ఇక్కడికి వచ్చిన వారు పర్యాటకులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఏం పేరండి మీ పేరు? నా పేరు కళ్యాణ్. ఎక్కడి నుంచి వచ్చారు? జిల్లామండ. అంటే మీరు చూడ్డానికి వచ్చారా? చూసి తినిపోదాం వచ్చినాం. చేపల కూర ఎట్లా ఉంటాయి చేపలు? చేపలు బాగా ఫ్రెష్ ఉంటాయి. టేస్ట్ ఎట్లా ఉంటుంది? టేస్ట్ బాగుంటుంది. ఏమేమి రకాలు ఉంటాయి? చేపలు రోస్ట్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, కూర ఫ్రై, రొట్టెలు, అన్నం. మనకు అవసరం కూడా అన్నం వండుకొని తినవచ్చు. కానీ ఏమేమి చేస్తారు ఇక్కడ తిన్నా? జొన్న రొట్టెలు, చపాతీలు, అన్నం అంతే. అంటే ప్రతి ఏడు వస్తుంటారా మీరు, లేకపోతే ఈసారి మొదటిసారి? 10 సంవత్సరాలు వస్తాం మీకు. ఆడ వస్తాం దగ్గర మాకు. ఇక్కడ ఫ్యామిలీతో వస్తారా? చూసుకోనికి వస్తాం, ఫ్యామిలీతో వస్తాం, దోస్తు ఎలాగ వస్తాం అంతలే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భూత్పూర్ మండల్ మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చినాము. చూద్దామని ఈ గేట్లు తెరిచిర్రు, 17 గేట్లు తెరిచిర్రు అనే ఉద్దేశంతో వచ్చినాము. చూద్దాము కానీ ఇక్కడ చేపలు అమ్ముతారు, చేపలు చూద్దామని చెప్పి ఇక్కడ వచ్చినాం లోపలికి. అంటే ఫస్ట్ టైం వచ్చారా ఇంతకుముందు? ఇంతకుముందు ఒకసారి వచ్చినాము, 2 years బ్యాక్ వచ్చినాము. ఇప్పుడు వచ్చినాం, చూడడానికి వచ్చినాము. ఇక్కడ లైవ్లో చేపల్ని పడుతుంటారు. కృష్ణానదిలో చేపల్ని పట్టి ఇక్కడనే ఫ్రై చేసి ఇస్తుంటారు. తినాలనుకునే వాళ్ళకు పార్సల్ కూడా ఇస్తుంటారు. మీరు తినడానికి వచ్చారా, తీసుకెళ్ళడానికి? చూద్దాం, చూసి తీసుకెళ్ళడానికనే వచ్చినాం. ఇక్కడ అదే లైవ్ ఉంటుంది కాబట్టి చూద్దాం అని చెప్పి ఆ గేట్ల దగ్గర నుంచి చూసి ఇక్కడ చేపల కోసం వచ్చినాం. ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్తో వచ్చారా? ఫ్రెండ్స్తో వచ్చాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం మొత్తంగా కొంతమంది ఫ్రెండ్స్తో, కొంతమంది ఫ్యామిలీతో వస్తున్న వారంతా ఉన్నారు. ఇక్కడ చేపలు విక్రయిస్తున్న వారు కూడా ఉన్నారు. అన్న ఏం పేరు? నీ పేరు? కృష్ణనా. ఏమేమి చేపలు అమ్ముతావు? దూబొచ్చలు, బొచ్చ, రవ్వు, కొరమీను, బంగారు తీగలు లేవు. ఇక్కడ రొయ్యలు. ఎట్లా కిలో అమ్ముతున్నావు? ఇవి చేపలు 100, క్లీన్ చేస్తే 20 రూపాయలు మొత్తం. 120 రూపాయలు. ఏం లేదు, ఫస్ట్ చేపలు వేసి జోకి తర్వాత ఇంకా క్లీన్ చేయడానికి 20 రూపాయలు తీసుకుంటాం. రోజు ఎన్ని కిలోలు అమ్ముతావు దాదాపుగా? రోజు సండే అంటే ఎక్కువ ఉంటుంది. రోజు అమ్మం, రోజు 10-15 కిలోలు అమ్ముతాం. ఈ రోజు ఒకటి 50-60 కిలోలు. అంటే మీరే ఇక్కడ ఒక పక్కల ఫ్రైలు కానీ కర్రీస్ కూడా, చేపల కర్రీ కూడా చేస్తుంటారు. మీరే చేస్తారా, లేకపోతే వాళ్ళు వేరే ఉంటారు? వాళ్ళు వేరే, చేపలు అమ్మేటోళ్ళు వేరే, కర్రీ చేసేటోళ్ళు వేరే. సంఘం ఉంది, టెండర్ ఏం లేదు. ఎవరైనా పట్టుకోవచ్చు. లైసెన్సులు ఉంటాయి, చేపల లైసెన్సులో చేపలు పోయి పట్టుకుంటాం. మినిమం ఎంత ప్రైస్ ఉంది? మాక్సిమం ఎంత ఉంది? తక్కువ ఎంత ఉంది? చేపలు ఇంకా తక్కువ అంటే ఇవే. ఇంకా బొచ్చారావు 100-200 కిలో అట్లా అమ్ముతాం. కొరమీన అయితే 300 అమ్ముతాం. రొయ్యలు 300 అమ్ముతాం. బంగారు తీగ అయినా 200 అమ్ముతాం. ఈ దూబొచ్చి ఒకటే లైవ్ 100 రూపాయలు. అంటే మీకు ఎప్పుడు ఉంటుంది? గేట్లు తెరిచినప్పుడు మాత్రమే గిరాకులు ఉంటాయి ఇక్కడ? మీకు నిత్యం వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు? హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. ఖాళీ సమయాల్లో హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇంకా గేట్లు తెరిచినప్పుడు ఇక్కడ గిరాకీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ అమ్ముతాం. చూస్తున్నాం మొత్తానికి ఇక్కడ వివిధ రకాలకు చెందినటువంటి చేపలన్నీ కూడా విక్రయిస్తున్నట్టు విక్రయదారులు కూడా తెలియజేస్తున్నారు. దాదాపుగా 100 నుంచి 300 వరకు ఒక్కో చేపకు ఒక్కో ధర ఉంటుందంటూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఆదివారం వస్తే దాదాపుగా 50 కిలోల వరకు మామూలు రోజుల్లో అయితే 10 కిలోల వరకు అమ్ముతుంటామని చెప్తుంటారు. మామూలుగా గేట్లు తెరిచిన సందర్భంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిత్యం ఇక్కడ సందర్శకులు వస్తుంటారు. వారికి కావాల్సిన రకానికి చెందిన చేపను కూడా విక్రయిస్తుంటారు. ఆ తర్వాత మామూలు రోజుల్లో కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటామంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా తెలియజేస్తారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు దగ్గర చేపల కూర, చేపల ఫ్రై చేసే ప్రాంతంలో ఉన్నాము. ఇందాకే చూసాము చేపల్ని ఫ్రెష్గా కృష్ణానదిలో నుంచి బయటకు తీసుకొస్తున్నటువంటి ప్రాంతాన్ని. సో ప్రస్తుతం ఏదైతే ఇక్కడ మనం ఉన్నామో ఇక్కడే చేపలకు సంబంధించినటువంటి కూరలు కావచ్చు, అదేవిధంగా చపాతీలు, జొన్న రొట్టెలు, రైస్, దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా వండుతుంటారు. పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత విజిట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా. అక్కడ చూసిన తర్వాత తినడానికి ఇక్కడికి వస్తుంటారు. చేపల కూర కావచ్చు, అదేవిధంగా జొన్న రొట్టెలు, చపాతీలు, రైస్ లాంటివి. నిర్వాహకులు మనతో పాటు అన్న, ఏం పేరు మీ పేరు? శ్రీనివాసులు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీ వ్యాపారం నడుస్తుంది? ఇట్లా 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఏమేమి చేస్తారు మీరు? అన్నీ మేము ఓన్లీ చపాతీ, రొట్టె,
ఎగ్ రైస్ ఓన్లీ చేస్తాం. పక్కన ఉన్న వాళ్ళు చేప ఫ్రై చేయడము కర్రీ చేయడము అవి చేస్తుంటారు. అంటే చపాతీ ఏం రేటు, జొన్న రొట్టె ఏం రేటు, రైస్ ఎట్లా ఇస్తుంటారు? రైస్ కిలో 200 రూపాయలు, ఇంకా జొన్న రొట్టె 15 రూపాయలు ఒకటి, రైస్ చపాతీ ఏమో 8 రూపాయలు ఒకటి. అంటే కేవలం గేట్లు తెరిచినప్పుడే మాత్రమే ఉంటుందా ఇక్కడ, లేకపోతే మిగతా ఉంటుంది? గేట్లు తెరిచినప్పుడు ఒకటే, గేట్లు తెరిచినప్పుడు ఎక్కువ జనాలు వస్తారు. మామూలు టైంలో కొంచెం తక్కువ వస్తారు, ఇంత జనం ఉండరు కానీ తక్కువ ఉంటారు. అయితే డైలీ అయితే నడుస్తుంటుంది. ఎట్లా ఉంది ఈసారి, ఎట్లా ఉంది గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంచెం ఎక్కువ బాగానే ఉంది. ఈసారి కొంచెం బాగానే ఉంది, ఎందుకంటే గేట్లు పోయినసారి అంత నడిచినా కానీ అంత దెబ్బ జనాలు రాకపోయింది. ఇప్పుడు వాన వచ్చినా కానీ జనాలు బాగానే వస్తుంటారు. అంటే రైస్ కావాలంటే ఎంతమందికి ఎన్ని కావాలో ఫస్ట్ బియ్యం జోకిన తర్వాత చేస్తారా? మేము ఆల్రెడీ జోకి పెట్టుకుని ఉంటాం, అంటే డబ్బా ప్రకారం చేస్తాం, కిలో ప్రకారం వేస్తాము. ఆ డబ్బా ప్రకారంగా ఎన్ని కావాలో అన్ని చేస్తాము. వాళ్ళకి కిలో అడిగితే కిలో వేస్తాము, 2 కిలో అంటే 2 కిలో వేస్తాం. అట్లా చపాతీలు జొన్న రొట్టెలు ఎన్ని కావాలంటే అన్ని. వాళ్ళు 8 రూపాయలు చపాతి, జొన్న రొట్టె 15, కిలో రైస్ 200. ఎగ్ అంటే గుడ్డుని బట్టి రేట్ ఉంటుంది. ఎన్ని కావాల్సి డబల్ ఆమ్లెట్ చపాతి అయినా కూడా నడుస్తుంది, ఇక్కడ తింటారు. ఇంకా ఉడికిపెట్టినట్టు కర్రీ చేసుకపోయినా తింటారు. అట్లా చేపల కూర, చేపల వేపుడు అన్ని వేరే వాళ్ళు అంటే పక్కన, అంటే అంతా మామే వేరే అంత తల్లి పిల్లలమే, మేమే చేస్తుంటాం. కాకపోతే మాకు ఇక్కడ టైం వీలు కాక మేము ఇది పెట్టుకున్నాం. అంటే ఇక్కడ మీరు అందరికి లైసెన్సులు కానీ లేకపోతే టెండర్లు కానీ ఉంటాయా, లేకపోతే యూనియన్? చేపలు పట్టడానికి లైసెన్స్ ఉంటుంది, దీనికి టెండర్ గిండర్ ఏం లేదు. ఇంకా పెట్టుకున్నాం అంతే, మాకు ఇక్కడ స్థలం ఉంది కాబట్టి పెట్టుకున్నాం, గవర్నమెంట్ అడిగి పెట్టుకున్నాం. చూస్తున్నాం మొత్తం నిత్యం, అంటే మామూలుగా జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచినప్పుడే కాదు, సాధారణ సమయంలో కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. నిత్యం ఇక్కడ ఓపెన్ ఉంటుంది, కావాల్సిన పర్యాటకులు వచ్చి వారు ఏవైతే కోరుతుంటారో వాటన్నింటిని కూడా చేసిస్తామంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? వికారాబాద్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఏం తీసుకుంటున్నారు? చేప తీసుకుంది. ఫ్రై చేయించుకున్నారా, కర్రీ చేయించుకున్నారా? లేదు, కర్రీ ఫ్రై చేయించారు. ఇంకా రైస్ చపాతీ ఏమైనా తీసుకున్నారా? రైస్ చపాతీ చెప్పినాం. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం వచ్చాము. ఎట్లా టేస్ట్ ఎట్లుంటుందో తెలుసా? చూసిన తర్వాత చెప్పాము. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది వికారాబాద్. అంత ఫ్రెండ్స్ వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? లేదు, నేను జాబ్ చేస్తాను. ఓకే. సో జాబ్ బేస్ మీద వనపర్తి వచ్చాను, దాని తర్వాత ఇక్కడికి వచ్చాను. విజిట్ చేయడానికి వచ్చాను. తిన్నారా? నేను వెజిటేరియన్. మా ఫ్రెండ్స్ వచ్చారు, నన్ను కొలీగ్స్ ఉన్నారు, ఆఫీస్ కొలీగ్స్, వాళ్ళు నాన్ వెజ్ తీసుకుంటూ వచ్చారు. సో అకంపెనింగ్ దే. చూస్తున్నాం మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేటటువంటి విజిటర్స్ అంతా కూడా ఇక్కడ కాసేపు సరదాగా ఉంటున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు దగ్గర గేట్లు ఓపెన్ చేసి ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ చూసిన తర్వాత కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి వస్తుంటే మరికొంతమంది స్నేహితులతో వస్తున్నారు. సో ఒకవైపు ముసురు వర్షం కమ్మేసింది, చల్లటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా ఈ చల్లటి వెదర్లో, ఈ ముసురు వర్షంలో వేడివేడి చేపల పులుసు, వేడివేడి చేపల కర్రీని, చపాతీ కానీ జొన్న రొట్టె కానీ వాటిలో తింటూ ఎంతో ఆస్వాదిస్తున్నారు. చూస్తున్నాం ఇక్కడ ఏదైతే పక్కనే చూసాము అక్కడ కేవలం జొన్న రొట్టెలు, అదేవిధంగా చపాతీలు, రైస్ మాత్రమే చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే చేపలకు సంబంధించినటువంటి కర్రీస్ చేస్తున్నారు. చేపల పులుసు కావచ్చు, చేపల ఫ్రై, అవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఇక్కడ పూర్తిగా ఒక పర్యాటక శోభ అనేది కనిపిస్తుంది. దాదాపుగా 17 గేట్లు ఎత్తిన నేపథ్యంలో పర్యాటకులంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. సో పర్యాటకులు ఇక్కడికి వచ్చిన తర్వాత వారంతా కూడా ఈ చేపల పులుసు కావచ్చు, చేపల కూరని, ఇదంతా కూడా నాన్ వెజ్ని తింటూ ఇక్కడ కాసేపు సరదాగా కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో గడుపుతున్నారు. ఇక్కడ చేపల కూర చేసేవారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే. అమ్మ ఏం పేరు? మీ పేరు? మహేశ్వరి. ఏంది అంటే మీరు ఏమేమి చేస్తారు ఇక్కడ? చేపలు ఫ్రై చేస్తాం, కర్రీ చేస్తాం, రొట్టెలు పెట్టిస్తాం, అంతే. అల్లం పేస్ట్ వేస్తాం, మసాలాలు వేస్తాం, కర్రీ చేస్తాం. అంటే ఎట్లా కేజీ చేస్తారు? చేపలు 100, చేయనికే 80, కడగనికి 20, కేజీకి వచ్చేసి 200 అవుతుంది. అంటే మామూలుగా ఇక్కడ తినే చేప రుచికరంగా ఉంటుందంట. అంటే లైవ్లో పట్టుకొచ్చి చేసేదందుక, లేకపోతే మీరు ఏదైనా మసాలా ఎక్కువ? ఏం లేదు సార్, లైవ్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మీరు మామూలుగా చేపల కూరలో ఏమేమి కలుపుకుంటారు ఇక్కడ? కొబ్బరి మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా చెక్క, చాజూర, యాలకులు, లవంగాలు అవన్నీ వేస్తాం. అవన్నీ వేస్తాం కాబట్టి గ్రేవీ చిక్కగా వస్తుంది. కొబ్బరి పొడి, నువ్వుల పొడి,
ఇంకా అన్నీ వేస్తాం కాబట్టి అది పేస్ట్ దగ్గరికి వస్తుంది, కర్రీ బాగా అవుతుంది. మాస వరకు ఫుల్ ఏర్ వస్తుంది, అట్లా గిరాకీ ఫుల్ ఉంటుంది. అంటే కేవలం గేట్లు తెరిచినప్పుడే మీకు గిరాకీ ఉంటుందా? మామూలుగా మధ్య రకంగా ఉంటుంది సార్, మధ్య రకంగా ఉంటుంది. ఇప్పుడు గేట్లు తెరిచిండ్రు కాబట్టి వాటర్ వచ్చింది కాబట్టి ఎక్కువ ఉంటారు, పబ్లిక్ ఎక్కువ ఉంటారు అంతే. చూస్తున్నాం మొత్తానికి రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాము. ఇక్కడ ఈ చేపల పులుసు ఇదంతా కూడా అవైలబుల్ ఉంటుంది. చాలా మందికి కేవలం ఏదైతే ఈ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన సమయంలోనే ఓపెన్ ఉంటుంది అనుకుంటున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కొత్తకోట. తిన్నారా చేపల కూర? చాలా బాగుంటుంది జూరాలది, ఎవ్రీ ఇయర్ తింటుంటాం కాబట్టి చాలా ఫేమస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే జూరాల ప్రాజెక్టు చేపలంటే ఇండియాలోనే ఫేమస్. ఎక్స్పోర్ట్కి పోతాయి, బయటకు పోయేది చేప ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చాలా బీదవాళ్ళు చాలామంది వేల మంది బతుకుతారు ఈ యొక్క చేపల వల్ల, బెస్తవాళ్ళు. కాబట్టి చాలా మంచిది. మీరు ఏం తీసుకున్నారు ఇప్పుడు? చేపల ఫ్రై తీసుకున్నారా, కర్రీ? చేప పులుసు చేపిస్తున్నాం. చాలా మంచిగా ఉంటుంది, ఒంటికి మంచిది. అట్లా ఎస్, ప్రతి సంవత్సరం వస్తా, నెలకోసారి చేపలు తింటా. చేపలు ఏ విటమిన్ కాబట్టి ఒంటికి మంచిది. ఈ సీజన్లో ఈ 2 నెలల్లో గొర్రెలు కూడా తినకూడదు. శ్రావణ మాసం పోయే వరకు అవి రోగాలు వచ్చి గొర్రెలకు ముక్కులకి గారి ఈ విధంగా డిసీజ్ ఉంటుంది కాబట్టి చేపలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. నాటుకోళ్ళు తింటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తకోట. టేస్ట్ ఎట్లా ఉంది ఇక్కడ? బాగుంది సార్, బాగుంది. ప్రతి సంవత్సరం వస్తుంటాం, బాగుంది. ఎక్కడ సార్? ఏం చేయించుకున్నారు మీరు? చేపల కర్రీ, చేపల పులుసు? అవును, ఫ్రెండ్స్తో వచ్చాను సార్. చూసారా మొత్తం ప్రాజెక్ట్ అంతా తిరిగి చూసారా? ఎట్లా అనిపిస్తుంది? చూసినాం, బాగుంది. ఓకే, చూస్తున్నాం సందర్శకులు ఇక్కడికి వచ్చేవారంతా కూడా పూర్తిగా ఇక్కడ చూడొచ్చు. ఈ చేపలకు పులుసుకు సంబంధించినటువంటి ఈ షాప్ మాత్రమే కాదు, ఇక్కడ దాదాపుగా చాలా షాప్స్ ఉంటాయి ఈ రకంగా. సో మొత్తం ఇదే తీరులో ఈరోజు ఆదివారం కాబట్టి ముఖ్యంగా పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువ ఉంది. పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వచ్చిన తర్వాత వారంతా కూడా ఇదే విధంగా షాప్లో ప్రతి షాప్ దగ్గర కూడా ఇదే విధంగా గుమిగూడినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పర్యాటకుల తాకిడి అయితే ఎక్కువగా ఉంది జూరాల ప్రాజెక్టు. ఇక్కడికి వచ్చే వారంతా కూడా విజిట్ చేసిన తర్వాత చేపల్ని తీసుకుంటున్నారు. ఇక్కడ కృష్ణా నదిలో దొరికేటటువంటి చేప అంటేనే, జూరాల చేప అంటేనే చాలా ఫేమస్ కాబట్టి కొంతమంది లైవ్లో తీసుకొని ఇంటికి వెళ్తుంటే మరికొంతమంది ఇక్కడికే ఫ్రెండ్స్తో పాటు అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే తాజాగా పట్టుకున్నటువంటి చేపల్ని వేయించుకొని కర్రీ చేసుకొని ఇక్కడనే తిని పూర్తిగా కాసేపు కుటుంబ సభ్యులతో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు ముసురు వర్షం కురుస్తుంది, పూర్తిగా చల్లటి వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ప్రాజెక్ట్ను విజిట్ చేసిన తర్వాత వేడివేడి చేపల కూర, వేడివేడి చేపల పులుసు, జొన్న రొట్టెలు అటువంటివి తింటూ ఫ్రెండ్స్తో కుటుంబ సభ్యులతో కాసేపు సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, జూరాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.